हाय दोस्तों, आज हम लोग आया था सब ग्रुप के साथ। ये लो चेरी है, आरू है, ये प्रशांति है, जानसी है। హాయ్ అండి, ఏంటి వీడియో ఓపెన్ చేయగానే మా ఆయన వాయిస్ ఓవర్ ఇస్తున్నారు అనుకుంటున్నారా? అలా ఏం కాదండి. వీడియో అంటే మా ఆయన వీడియో తీయమంటే అలా అంటున్నారు అనమాట. హిందీలో మాట్లాడుతున్నారు. మన తెలుగు ఛానల్ కదా, తెలుగులోనే మాట్లాడండి అనేసి నేను తీసుకున్నాను. తర్వాత అయితే మా దగ్గర ఉన్న హిందీ వాళ్ళందరూ కూడా నువ్వు తెలుగులో చెప్తున్నా కదా, హిందీలో చెప్పొచ్చు కదా, మాకు అర్థమవుతుంది అనేసి అంటున్నారు. ఎందుకంటే మన ఛానల్ వాళ్ళు కూడా చూస్తారనమాట. అప్పుడప్పుడు వాళ్ళు చూసినా వాళ్ళకి అర్థం అవ్వట్లేదంట. అందుకే నువ్వు ఏం చెప్తున్నావో ఏంటో, నీ డైట్ ప్లాన్ ఏంటో, రెసిపీస్ అయితే చూపిస్తున్నావు కానీ అది ఎలా చేస్తున్నావు ఏంటో మాకు అర్థం కావట్లేదు. నీ వీడియోస్ వ్లాగ్స్ చూసినా అర్థం అవ్వట్లేదు, హిందీలో చెప్పు అనేసి అంటున్నారు. మరి హిందీలో వీడియోస్ చేస్తే మన వాళ్ళకి అర్థం కాదు కదా ఏంటో. అయితే అసలు విషయం చెప్తాను. నిన్న సండే కదా, మా పిల్లలందరూ ఖాళీగా ఉన్నారు. ఇంకా పిల్లలందరూ ఎంజాయ్ చేసినట్లు ఉంటుందని మా సిఎస్ఎఫ్ క్యాంపులో ఉన్న ఫ్యామిలీస్ అందరం కూడా బయటికి వెళ్ళాము. ఒక ట్రిప్ వేసామన్నమాట. ఈ మధ్యన ఈ కొత్త బస్సు వచ్చిందండి. ఎలా ఉంది కామెంట్ చేయండి. మా క్యాంప్కి ఇంతకుముందు బస్సు లేదు. ఈ 4-5 రోజుల ముందు ఈ బస్సు, కొత్త బస్సు వచ్చింది. ఇంకెలాగో కొత్త బస్సు వస్తే కొత్తలో ఎక్కువగా తిరగాలనిపిస్తుంది కదా. ఏదైనా కొత్త మోజులో అలాగే ఉంటుంది. ఒక కారు కొన్నా, బస్సు కొన్నా, ఏదైనా కొత్తగా వచ్చేటప్పుడు తెగ తిరిగేస్తాం కదా. అలాగే ఇంకా 4-5 రోజుల ముందు ఈ బస్సు వచ్చింది కాబట్టి ఇంకా అందరం కలిపి ఇండ్రోడా నేచర్ పార్క్కి అయితే వచ్చేసామండి. నేషనల్ పార్క్ అనమాట ఇది. ఇందులో డైనోసార్ పార్క్ ఉంది, ఫ్లవర్ పార్క్ ఉంది, ఇంకా పెట్స్ పార్క్ ఉంది. ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఒక దాంట్లోనే తిరగడానికి ఓపిక ఉండాలి కానీ ఇంకా తిరగడమే. కాళ్ళు నొప్పులు వచ్చేసినట్టు తిరిగారు ఒక్కొక్కరు అయితే. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ జనాలందరూ కూడా మా వాళ్ళే. బయట వాళ్ళకైతే ఎవరికి లోపలికి మాకు అలౌడ్ లేదు కదా. ఇంకా ఫ్యామిలీస్ అయితే అందరం వచ్చేసాం. ఇంక చిన్న పిల్లలతో సహా అందరం వచ్చేసామన్నమాట. పిల్లలకి ఎలాగో నిన్న సెలవు కాబట్టి ఫ్యామిలీస్ కూడా అందరం గెట్ టుగెదర్ లాగా కలిసినట్లు ఉంటుంది, ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది అనేసి వచ్చేసాము. ఇంక ఇక్కడ కనిపిస్తున్న పార్క్ వచ్చేసి డైనోసార్ పార్క్ అండి. చూడండి డైనోసార్ ఎంత పొడవుగా ఉందో. మొత్తం ఈ పార్క్ మొత్తం కూడా డైనోసార్కి సంబంధించినవే. ఫొటోస్ ఉన్నాయి. ఇంకా అలాగా దాని బోన్స్ అంట, ఇంకా దానికి ఏవేవో సంబంధించినవన్నీ ఉన్నాయి. అక్కడ పెద్ద పెద్ద బోర్డ్స్ కూడా ఉన్నాయి. దాంట్లో గుజరాతీలో రాసి ఉంది, మనకైతే అర్థం కాదు. ఇంగ్లీష్లో కూడా రాసి ఉంది. ఇంగ్లీష్ అంతగా వస్తే ఎక్కడెందుకు ఉంటామో, ఇంకెక్కడో అమెరికాలో, ఎక్కడో సింగపూర్లో, దుబాయ్లో ఉండేదాన్ని నేనైతే. ఇంకా మనకు అంతగా ఇంగ్లీషు రాదు, అంతగా గుజరాతీ రాదు, ఏం రాదు కాబట్టి ఆ బోర్డ్స్ని అయితే పక్కన పెట్టేయండి. అవి అయితే చూపించలేదు. డైనోసార్ పార్క్కి రాగానే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. మా చిన్న పాప ఉంది కదా, డైనోసార్ని చూడగానే చెమకెక్కిపోయింది. తనకట భయం వేస్తుందట. నన్ను ఎత్తుకో మమ్మీ, డైనోసార్ వచ్చి నన్ను మింగేస్తుందేమో, నన్ను ఎత్తుకో అనేసి అన్నది. ఇంకా పార్క్ మొత్తం కూడా ఎత్తుకోమంటేకే సరిపోయింది. అవి పెద్ద పెద్దగా ఉన్నాయి కదా బొమ్మలు, దాన్ని చూసి భయపడిపోయింది అనమాట. ఎత్తుకోమని చెప్పింది. ఇంకా మార్నింగ్ వెళ్ళిన నుంచి కూడా ఈవినింగ్ వచ్చినంత వరకు మా ఆయన నేను ఒకళ్ళని తర్వాత ఒకళ్ళం దాన్ని ఎత్తుకొని తిప్పినప్పటికీ మా కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. అయితే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఫొటోస్ వీడియోస్ మాత్రం వదలం కదా. ఎంత ఆకలి వేయని, ఎంత దాహం వేయని, ఎంత కష్టం అనిపించినా కానీ ఫొటోస్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి, వీడియోస్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి. అందరూ అలాగే తయారయ్యారు. ఇప్పుడు ఫొటోస్ ఎక్కడికి వెళ్ళినా సరే మెమరీ నిండిపోతేనే మనశ్శాంతి వస్తుంది, లేదంటే మనశ్శాంతి ఉండదు కదా. ఇంకా చూడడం, ఫోటో తీయడం, చూడడం, వీడియో తీయడం, అందరూ అదే పనిలో ఉన్నారు. డైనోసార్ పార్క్ చూసేసిన తర్వాత జూ పార్క్ ఇంకొకటి ఉంది, అక్కడికి వెళ్ళాము. స్నేక్ హౌస్కి వెళ్ళాము. ఇవన్నీ కూడా నేను చెప్పడం కాకుండా మీకు డైరెక్ట్గా చూపిస్తాను, డైరెక్ట్ వాయిస్గా. పిల్లలు ఎలా ఎగ్జైట్మెంట్గా అరుపులు అరిచారు అవన్నీ కూడా డైరెక్ట్గా వింటేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మరి నేను మాటలు చెప్తే అక్కడ ఉండే ఆ సౌండ్లు, వాళ్ళు ఎంజాయ్ చేసే ఆ అరుపులు అవన్నీ కూడా మీరు మిస్ అయిపోతారు. వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. డైరెక్ట్ వాయిస్తో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మేము స్నేక్ హౌస్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ పిల్లలు ఎలా అరిచారు, ఎలా గోల పెట్టారు చూడండి. इसका जैसा हुआ बचता नहीं है, जिसका जैसा हुआ बचेगा नहीं। कॉमन
చూడది మొత్తం అలాగా వేడెక్కిపోకుండా గడ్డి వేసినారు మీద నడుమే సేది वो पेड़ के बीच में हेलो इधर 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 दिख गया लिटिल सिंगम वाला इधर सिंगम शेर गिवर చిరుత చిరుత నేడు సంవత్సరం సంవత్సరం దొడ్డికి వెళ్తుంది నిజంగానే झांसी గడ్డి తింటాను ఎలాగా ఏడు కనిపిస్తాను తీరని తోట ఎండకి దానికి అల్లే చూడు ఒంగోలు కూర్చోంది కాలు ముసలిదానిలాగా మోసి వెళ్ళిపోతాను బాయ్ బాయ్ ఇంకేం లేదు అంతా సఫైపోయింది మొత్తం అడివే మా చిన్న పాపనైతే మా ఆయన నేను ఎత్తుకొని తిప్పాము మా పెద్ద పాపను ఎవరు ఎత్తుకోలేదు కదా చెల్లిని ఎన్నిసార్లు ఎత్తుకున్నారు నన్ను అయితే ఎత్తుకోలేదని ఏడ్చింది లాస్ట్లో కాలు నొప్పి అంట ఇంక మేము కూడా టైర్డ్ అయిపోయాము మళ్ళీ రిటర్న్ అయితే బస్సులో వచ్చేసాము ఇంకా నేను డైటింగ్లో ఉన్నాను కాబట్టి బయట ఫుడ్ ఏం తీసుకోలేదు ఇంకా తెల్లవారు తినేసి వెళ్ళాను కదా సాయంత్రం అయిపోయింది వచ్చినప్పటికి బాగా ఆకలి వేసేసింది ఇంకా నీరసం కూడా వచ్చేసింది నాకు బస్సు అయితే అస్సలు పడదు వాంతింగ్స్ వచ్చేస్తాయి ఒంటిలు తిప్పినట్లుగా అనిపిస్తుందని ఇంకైతే ఇంటికైతే అలా పడుకొని వచ్చేసామన్నమాట నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్